దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష పడినట్లు తెలుస్తుంది. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష పడింది. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జి మధు నడి తెలుసు. మధు చెప్పండి, ఇందాక మనం అనుకున్నట్లే ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఉరిశిక్ష కన్ఫర్మ్ చేసిందో అదే హైకోర్టు కూడా సమర్థించినట్లుంది. డీటెయిల్స్ ఏంటి? బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి నిందితులు పెట్టుకున్నటువంటి అప్పీల్ పిటిషన్ ఏదైతే ఉందో అప్పీల్ పిటిషన్ కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే కోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే ఉందో ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ కూడా కాసేపటి క్రితమే మొత్తం అంతా కూడా పిటిషన్ లో ఎవరైతే నిందితుల తరఫున దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కొట్టివేస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును కూడా హైకోర్టు సమర్థించడం జరిగింది. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు అందరికీ కూడా ఎన్ఐఏ కోర్టు ఇప్పటికే ఉరిశిక్షను అమలు చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అదే తీర్పును ప్రస్తుతం హైకోర్టు కూడా అమలు చేయని చెప్పి, ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థిస్తూ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా నిందితులందరూ కూడా ఊరికమ్మ మెట్టబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా కూడా అప్పట్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు 17 మంది మృతి చెందడము, అదేవిధంగా 150 మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది శరీర భాగాలను కోల్పోయి చాలా దయనీయ పరిస్థితులు అయితే ఉన్నారు. సో 2013 ఫిబ్రవరి 21న జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు ఏదైతే ఉందో ఈ కేసును అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది అంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిపారు. ఆ విచారణ జరిపినటువంటి క్రమంలోనే నిందితులుగా అసదుల్లా అఖ్తర్, అదేవిధంగా యాసిన్ బర్తల్, సహసీన్ అఖ్తర్, జియాఫుర్ రెహమాన్, అదేవిధంగా ఎజాక్ షాయిక్, సో వీళ్ళందరినీ కూడా నిందితులుగా కూడా ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఈ కేసులో యాసిన్ బర్తల్ కీలక సూత్రధారిగా ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించారు. గుర్తించడంతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి అనేక ఆధారాలు ఏవైతే అంటే వీళ్ళు బాంబు పేలుళ్లకు సంబంధించి రచించినటువంటి ప్లాన్ ఏంటి, వీళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే ఎన్ఐఏ టీం అయితే జరిపించు. అలా జరిగినటువంటి విచారణలోనే వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారమే ఒక హైదరాబాద్ లో పూర్తిగా కూడా విధ్వంసం సృష్టించాలి, హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు జరపాలి అని వీళ్ళు పక్కగా ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వాళ్ళు పథక రచన ఇప్పటి నుంచో గ్రౌండ్ రిపోర్ట్ కూడా నిర్వహించి ఆ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈ బాంబు పేలుళ్లు జరగాలంటున్నారు. సో అందులో భాగంగా దిల్సుఖ్ జంట పేలుళ్లు చాలా అప్పట్లో 2013 ఫిబ్రవరిలో జరిగినప్పుడు బాంబు పేలుళ్లు ఏదైతే ఉన్నాయో ఈ జంట బాంబు పేలుళ్లలో అత్యంత తీవ్రమైనటువంటి వికాసాలు వారికి ఈ బాంబు పేలుళ్లకు అయితే పాల్పడ్డారు. సో అలా బాంబు పేలుల తర్వాత ఎల్లాం చెదురుగా మృతదేహాలు పడిపోయాయి.
సుమారు 15 మంది వరకు కూడా చనిపోవడం అంతా కూడా జరిగింది. సో వాటన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించినటువంటి ధర్మాసనము ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చనిపోయినటువంటి 17 మంది, అదేవిధంగా 150 మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డము, దీని వెనక ఉన్నటువంటి కుట్రకోణం అన్నింటినీ కూడా పూర్తి ఆధారాలతో సంబంధించడంతో నిందితులకి ఉరిశిక్ష విధిస్తూ కూడా ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలైతే జారీ చేసిస్తూ అదే ఆ తీర్పును సవాల్ చేస్తూ కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే ఉరిశిక్ష పడినటువంటి వాళ్ళందరూ కూడా హైకోర్టులో అపీల్ చేసుకోవడంతో హైకోర్టులో కూడా రెండు వైపులా వాదనలు అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎన్ఐఏ తరఫు నుంచి కూడా వాదనలు కూడా వినిపించారు. అదే విధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుల తరఫున కూడా వాదన వినిపించారు. వీళ్ళందరూ కూడా ఉరిశిక్ష కాకుండా తమకు యావజ్జీవ శిక్ష ఉండేలాగా దాన్ని అప్పీల్ పెట్టుకున్నప్పటికీ కానీ ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదు. జరిగినటువంటి బాంబు పేర్లను డెఫినెట్ గా వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. అదే ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సమర్థిస్తూ హైకోర్టు కూడా మ్యాచ్ అంటే ఆ కోర్టు ఇచ్చినటువంటి ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ కూడా కాసేపు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇప్పటికే బత్కల్ పరారీలో ఉన్నాడు కదా మధు. భక్తులు పరారీలో ఉన్నారు. భక్తులకు సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి అంతా కూడా ఎంక్వైరీ కూడా నడుస్తుంది. కానీ మిగిలినటువంటి నిందితులందరినీ కూడా ప్రస్తుతం కోర్టు నిందితులుగా చేసి వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష పడ్డానికైతే ఆదేశాలు నేపథ్యంలోనే అతన్ని కూడా అతి త్వరలోనే పట్టుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే వీళ్ళు అందరికీ ఎప్పటిలోగా ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది? ఆ డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా బయటకి? ఇంకా అంటే ఇక్కడ పూర్తిగా కూడా కోర్టుకి సంబంధించినటువంటి ఉరిశిక్ష అమలు తేదీ ఏ రోజు ఉరిశిక్షను వేయబోతున్నారు అనే దానికి సంబంధించి చాలా గోప్యంగా ఉంచుతారు. ఇటువంటి వివరాలన్నింటినీ కూడా ఎక్కడా కూడా బయటికి తెలియనివ్వరు. ఎందుకంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి కాబట్టి ఉరిశిక్షకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా బయటికి రానివ్వరు. కాబట్టి ఖచ్చితంగా డేట్ ఇప్పుడు ఉరి వేయబోతున్నారు అంతా కూడా జైలు అధికారులకు అదేవిధంగా కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ని అందజేస్తారు.